నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 13వ తారీఖు ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ధనిష్ఠా కార్తె. ఈరోజు మాఘమాస బహుళపక్ష పాఠ్యమి తిథి రాత్రి 8:21 వరకు, తదుపరి ద్వితీయ తిథి. మఖా నక్షత్రం రాత్రి 9:07 వరకు, తదుపరి పూర్వ పల్గుని నక్షత్రం. శోభన యోగం ఉదయం 7:31 వరకు, తదుపరి అతిగండ యోగం. బాలవకరణం ఉదయం 7:48 వరకు, కౌలవకరణం రాత్రి 8:21 వరకు, తదుపరి తైత్రకరణం ఉంటాయి. సూర్యుడు కుంభరాశిలో ధనిష్ఠా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు సింహరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 8:21 నుండి 10:03 వరకు, మరలా రాత్రి తెల్లవారుజామున 5:48 నుండి రేపు ఉదయం 7:32 వరకు. అమృతకాలం సాయంత్రం 6:34 నుండి రాత్రి 8:16 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:17 చంద్రోదయం సాయంత్రం 7:03 చంద్రాస్తమయం ఉదయం 7:13 దుర్ముహూర్తం ఉదయం 10:35 నుండి 11:21 వరకు, మరలా మధ్యాహ్నం 3:12 నుండి 3:58 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:54 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:57 నుండి 3:24 వరకు. గుళిక కాలం ఉదయం 9:37 నుండి 11:04 వరకు. యమగండం ఉదయం 6:44 నుండి 8:10 వరకు. దక్షిణ భారతదేశంలో ఈ రోజు నుండి మాఘమాస బహుళపక్షం ప్రారంభమవుతుంది. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఈ రోజు ఇష్టి. వైష్ణవ భక్తులు నిన్న అన్వాధానం రోజంతా ఉపవాసం ఉండి ఈ రోజు యజ్ఞం చేస్తారు. ఏకార్కడ దోషం ఈ రోజు ఉదయం 7:31 నుండి రాత్రి 9:37 మధ్య కాలంలో ఏర్పడుతుంది. అతిగండ యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం ధనిష్ఠా నక్షత్ర సంచారం, చంద్రుడు మఖా నక్షత్ర సంచారం చేస్తున్నప్పుడు ఈ ఏకార్కడ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.